ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే ఎగతాళి చేశారు. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి ట్రోల్స్ కూడా చేసేశారు. 40 ఏళ్ల వయసులో ఇలాంటి స్టంట్స్ అవసరమా అంటూ కామెంట్స్ కూడా చేశారు. అయినా ఏ మాత్రం బెదరలేదు, ఎంత మాత్రం కూడా ఆమె స్థైర్యం చెదరలేదు. సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తూ సెలబ్రిటీగా మారిన ఆ నటి ఈ విజయాలన్నీ తనకు చిన్నగా కనిపించాయి. అందుకే ఎవరు ఊహించని ఒక లక్ష్యాన్ని ఎంచుకుంది. ఆ దిశగా అడుగులు వేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా తాను అనుకున్నది సాధించి ఇప్పుడు యావత్ దేశ ప్రజలకి స్ఫూర్తిగా నిలిచింది. మేకప్ వేసుకొని నటించడమే కాదు, కఠినమైన వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో కూడా తన సత్తా చూపగలనని నిరూపించి ఇప్పుడు భారతదేశానికి పతకాన్ని సాధించి పెట్టి సంచలనంగా మారింది తెలుగు సినిమా నటి ప్రగతి. ఒక మహిళగా, తల్లిగా, సినీ నటిగా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె నిలబడ్డటువంటి తీరు ఎందరికో ఆదర్శం. 40 ఏళ్లలో కూడా యువతిలా ఫిట్గా ఉండడం, ఎవరెన్ని విమర్శలు చేసినా తన లక్ష్యం వైపు అడుగులు వేయడం ఆమె విజయాలకి కాదు, ఆమె ధైర్యానికి కూడా నిదర్శనాలు. దూకుడులో తల్లిగా తెరపై ఆమె పోషించే పాత్రలు మన ఇంటి మనుషుల్లా అనిపిస్తాయి. కానీ ఆమె జీవిత కథ కేవలం సినిమా కాదు, అది ప్రతి స్త్రీకి స్ఫూర్తినిచ్చే ఒక అసాధారణ పోరాటం. ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు చెందినటువంటి ప్రగతి జీవితం చిన్నప్పుడే ఒక పెద్ద కుదుపుకులోనే. కేవలం 3 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. కష్టాల కంచె దాటుకుంటూ తల్లికి సహాయంగా నిలబడాలనే తపనతో చిన్ననాటి నుంచే పిజ్జా అవుట్లెట్స్లో, టెలిఫోన్ బూతులలో పనిచేశారు ప్రగతి. ఇది ఆమె పోరాట పటిమకు తొలి అడుగు. 1994లో ఆమె హీరోయిన్గా తెరంగేట్రం చేశారు. 7 తమిళ, ఒక మలయాళ చిత్రాలలో కథానాయికగా మెరిశారు. కానీ వ్యక్తిగత జీవితం ఆమె ప్రయాణాన్ని మార్చేసింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బంధం నిలబడలేదు. విడాకులతో ఒంటరయ్యారు. ఇక్కడే ప్రగతి గారు ఒక మహిళా యోధిరాలుగా నిరూపించుకున్నారు. విడాకుల తర్వాత 2 పిల్లల బాధ్యత ఆమె భుజాలపైన పడింది. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తన నైపుణ్యాన్ని నమ్ముకుని మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చారు. ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. బాబీ సినిమాతో మొదలై ఆమె 100కు పైగా తెలుగు సినిమాలలో తల్లిగా, అత్తగా బలమైనటువంటి పాత్రలు పోషించి మెప్పించారు. ఆమె తెరపై నవ్వుతున్న ఆ నవ్వు వెనుక ఒంటరితనం, ఒంటరి తల్లిగా తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె పడిన కష్టం ఎవరికీ తెలియదు. ఆమె కన్నీళ్లను తన శక్తిగా మార్చుకున్నారు. ప్రగతి గారు ఈ తరం మహిళలకు ఒక ఆదర్శం. తన బాధ్యతలను నెరవేరుస్తూనే తనను తాను నిర్లక్ష్యం చేసుకోలేదు. 40 ఏళ్లలో ఉన్నా కూడా ఆమె ఫిట్నెస్ చూస్తే యువతులు కూడా ఆశ్చర్యపోతారు. భారీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం, ట్రెండింగ్ పాటలకు చిందులేయడం ఆమెను సోషల్ మీడియాలో స్టార్గా మార్చేసింది. అంతేకాదు, తాజాగా టర్కీలో జరిగినటువంటి ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 4 పతకాలు సాధించి ఒక్కసారిగా ట్రెండింగ్గా మారింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు ప్రగతి. తాజాగా గేమ్స్లో ఓవరాల్గా సిల్వర్ మెడల్ సాధించగా, డెడ్ లిఫ్ట్నకు గోల్డ్ మెడల్ దక్కింది. ఒక బెంచ్ స్క్వాడ్ లిఫ్టింగ్లో మరో 2 సిల్వర్ మెడల్స్ సాధించినట్లుగా ప్రగతి తెలిపారు. 2023 పవర్ లిఫ్టింగ్ క్రీడలోకి అడుగుపెట్టిన ప్రగతి అతి తక్కువ సమయంలోనే అసాధారణ విజయాలు సాధించి తన ప్రయాణాన్ని హైదరాబాద్ నుంచి జిల్లా పోటీలలో స్వర్ణ పతాకంతో ప్రారంభించి ఆపై తెలంగాణ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్లోనూ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. అదే ఏడాది తెనాలిలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో 5వ స్థానంలో నిలిచినప్పటికీ వెనుదిరగలేదు. బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి తన సత్తా ఏంటో చాటారు. ఆ తర్వాత 2024లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో రజత పతకం సాధించారు. ఇక 2025 సంవత్సరం ప్రగతి కెరీర్లో అత్యంత కీలకంగా మారింది. హైదరాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలలో వరుసగా స్వర్ణ పతకాలు గెలుచుకున్న ఆమె కేరళలో జరిగిన ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లోనూ బంగారు పతకాన్ని ముద్దాడారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. నటనలో రాణిస్తూనే క్రీడల్లోనూ పట్టుదలతో శిక్షణ పొంది జాతీయ ఛాంపియన్గా నిలవడం ఆమె అంకిత భావానికి నిదర్శనం అంటున్నారు ఆమె అభిమానులు, క్రీడా ప్రేమికులు. ఆమె తన జీవితం ద్వారా ఇస్తున్నటువంటి సందేశం ఒక్కటే: విఫలమైన బంధం లేదా జీవితంలో ఎదురైన కష్టం మీ గమ్యాన్ని ఆపలేదు. మీ కష్టమే మీ బలమవ్వాలి, ధైర్యమే మీ ఆభరణం కావాలి.
ఆమె ఒంటరిగా 2 పిల్లలను పెంచారు. వారికి మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఆమె జీవితమే ఒక ఆత్మవిశ్వాస పాఠం. నటనతో మెప్పించిన, జీవితంతో స్ఫూర్తినిచ్చిన ఆమె ఎప్పుడు తన పేరుకు తగ్గట్టే ప్రగతి వైపు పయనించారు. మీరు కూడా జీవితంలో ఒక ఆదర్శవంతమైన మహిళగా మారాలంటే ప్రగతి గారి ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్ఫూర్తిదాయక కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.